వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 17 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పథకం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైకాపానే, భానుప్రకాష్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ విజయానంతరం ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాలలు వేసి ఘన సత్కారం చేసిన ఎన్డీఏ ఎంపీలు. Thank you, sir. Please, sir. Varanasi, Ahmedabad, Hyderabad, and even Delhi were common. This change has इस चर्चा के दौरान उभर के हम आए हैं. फिर राज्यसभा में आदरणीय गृह मंत्री जी ने डिबेट को समापन किया और जैसे लोकसभा में हुई, राज्यसभा में भी बहुत अच्छी तरह से डिबेट का संपन्न हुई. अब हम परिचय कराना चाहते हैं. हमारे कुछ नए सदस्य हमारे साथ जुड़े हैं. इस हमारे फैमिली में नए चुन के आए हैं, कुछ पुराने हैं फिर से चुन के आए हैं. मैं उनका परिचय कराना चाहता हूं आपके सामने में. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పథకం హైలైట్స్ ఇవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు. ఉచిత ప్రయాణం కోసం 1950 కోట్ల వ్యయం. మహిళల ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఏదో ఒకటి చూపించాలి. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కాకపోతే మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన వెంకటేష్ నాయుడు ఆయన కోసం ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మీ అభ్యర్థిగా ఎందుకు నామినేషన్ వేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వెంకటేష్ నాయుడు పాత్రను సిట్ సాక్ష్యాధారాలతో బయటపెట్టి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు బినామీ అని జనార్దన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న మిగతా నిందితులు కూడా త్వరలోనే బయటకు వస్తారని తెలిపారు. నోట్ల కట్టలతో దొరికిన వాడు సిట్టు సంబంధించినటువంటిది ఆరోపణలు చేశారు. వారు సాక్ష్యాధారాల దేకీలు, ఆయన యొక్క స్వరూపం ఏంది అని చెప్పి వాళ్ళు ఈరోజు ఆరోపణతోనే వెంకటేష్ నాయుడు కావచ్చు వీళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్యను చేసి నారా చరిత్ర అని చెప్పి బట్టగాల్చి మా మొహాన వాడేశారు. ఏ ఆరోపణలు వచ్చినా ఒక పత్రికను అడ్డం పెట్టుకోవచ్చు, లేకుంటే వాళ్ళ ఆరోపణలు కావచ్చు. ఈరోజు ప్రతిదీ ఏదో ఫోటోలో ఉందనో ఇంకోటో చెప్తున్నారు. అది మేము కూడా ఫోటోలు ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇదొక్కటే కాదు, గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు
గత ప్రభుత్వంలో కానీ ఆయన ముఖ్యమంత్రికి కానీ చాలా తొందర సందడిని చిన్న పినతండ్రిని హత్య చేయించింది ఎవరు ఏంటి అనేది కూడా అది కోర్టు కేసులో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వారే హత్య చేసుకుని వాళ్ళ ఇంట్లో పడితే అది నారాసుని హత్య అని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి నాడు ఉంటే వారి మీద చేయడం ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు మీ సాక్షిపోటలు కానీ వాళ్ళ మీద కూడా ఇంతకుముందు ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బినామీ ఎక్కడో నంద్యాల నా ప్రాంతం అని చెప్పారు. నేనైతే ఎప్పుడు చూడలేదు అది. నేను దాదాపుగా 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అక్కడ స్థానిక నాయకుడిని, స్థానికంగా అక్కడ అందరి లీడర్లతో కానీ అందరితో కూడా తెలుసు. ఈరోజు ఆ యొక్క మీరు చెప్పేటువంటి ఈ వెంకటేశ్ నాయుడు ఎవరికి తెలియదు. మళ్ళీ మాతో ఫోటో లేదు. ఒకవేళ వచ్చిన పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరో మేము వచ్చి జనవరి 1కి వస్తారు, ఇంకోటి ఇస్తారు, లేకుంటే మీరు ముఖ్యమంత్రి లేకుంటే మంత్రి అయినారన్నా అని ప్రతి నాయకుడు దిగే అలవాటు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరితో అలవాట్లు ఉన్నాయి. నేనేమంటానంటే ఇక్కడ వెంకటేష్ నాయుడు అనే తను ఇతనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బినామీ కాకుంటే ఆడబోయి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ వాళ్ళకి వేశాడు. ఇది సాక్ష్యాధారాల దేకీలు, నోట్ల కట్టలతో ఎక్కడ నుంచి ఎక్కడికి పోయినాయి, ఏ విధంగా చేయబడినాయని చెప్పిన తర్వాత ఉలిక్కి పడుతున్నారు వాళ్ళు. ఉలిక్కి పడి మళ్ళీ ఎక్కడో కాయనంలోనో లేకుంటే ఎక్కడో ప్రజా మీటింగ్లోనో ప్రజా దర్బార్లోనో కలిసినటువంటి లోకేష్ బాబు గారితో కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొని ఈరోజు ఎంతోమంది పోయి కలుస్తూ ఉంటారు. కేంద్ర మంత్రులతో కావచ్చు, వీళ్ళందరితో కావచ్చు, పెళ్లిల్లో ఏదైనా ఈ మధ్య ఒక ఫ్యాషన్, ఎక్కడ పోయినా అన్నా సెల్ఫీ అని దిగుతాడు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశం. పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా ఆ బాధ్యత ఎక్కువైంది. కానీ ఏదైనా కూడా న్యాయం, ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్కంధాల మీదనే ఉంది. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ హాజరయ్యారు. ఆయన 6 గంటల సేపు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో సీఐ సుధాకర్ రెడ్డి విచారణ చేశారు. విచారణ అనంతరం మీడియాతో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 15-20 రోజుల క్రితం వైసీపీ కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పిలుపు మేరకు కొవ్వూరులో జరిగిన సభకు హాజరయ్యాను. అదే రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. దాడిని ప్రశ్నించినందుకు నాపై కేసులు కట్టారు అని, ఆ మరుసటి రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కడిపై కొవ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అని, ఇక మీదట వేదికల మీద ఎక్కిన వారిపై కూడా కేసులు పెడతారేమో అని అన్నారు.
సభలో ఎవరైనా నవ్వడం సహజం, కానీ నవ్వినా తప్పు, చప్పట్లు కొట్టడం తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో నవ్వడం కూడా తప్పు అంటే ఇక సభలకు ఎవరు వెళ్లలేరు అని అక్రమంగా విచారణ పేరుతో ప్రభుత్వం సునకానందం పొందుతుంది అని అన్నారు. వేరే ప్రభుత్వాలు వస్తే నిలుచున్నా కేసులు పెడతారు అని, నన్ను లక్ష్యం చేసుకుని కేసులు పెట్టారు అని అన్నారు. కాదు, ప్రసన్నతో పాటు పాల్గొన్న ఒక 5-6 మంది పేర్లు నా పేరుతో కలిపి A2గా నన్ను ఇంకో 4 జత చేర్చడం జరిగింది. దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని, మేము పాల్గొన్నామను దాని మీద మళ్ళీ ఇంకొక FIR కట్టి మా మీద కేసులు కట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రసన్నని ఇంకా మిగతా 4 కూడా విచారణకు పిలిచారు. నన్ను 30వ తేదీ వస్తానని చెప్పాను. మళ్ళీ పోలీసులే 30వ తేదీ కాదు 4వ తేదీ రండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 10 గంటలకు వచ్చాను. 10 గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత 4 గంటలకి, అంటే దాదాపు 10 గంటలకు వెళ్ళి 4 గంటల దాకా 6 గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటం జరిగింది. కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న వాళ్ళు తెలియదు పాపం. ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్ పెట్టండి. ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది. ఒక 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాం కదా, పాపం సునకానందం పొందుతున్నారు కొందరు. ఒక కేసు పెట్టు, ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనే, మనం ఒక సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే పెట్టారు, రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతారు. నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో. ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు, నేను చెప్పాల్సిన చెప్పేసి. మాట్లాడిన ఆయన 3 గంటలు చేశారు, మీరు చెప్పారు. నవ్విన ఆయన 6 గంటలు చేశారు. నవ్వులో 6 గంటలు విచారించేది ఏముంది, ఏం చేశారు లోపల మీరు? 36 క్వశ్చన్లు అడిగారు. 36 క్వశ్చన్లు 6 గంటలు పడుతుంది. 36 క్వశ్చన్లు అడిగారు. దానికి ఒక ఇచ్చారు, రాసిమని చెప్పారు, రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసా. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చనర్ ఏం లేదు, మీకు తెలిసి జరిగిందే, తెలియక జరిగిందే. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. ఉగ్రవాదులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. తిరుమల ఆలయం ఇప్పటికే తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 2 అంచెల భద్రత, 3 అంచెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా మాకు చాలా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, పొంతనలేని మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటాము,
భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్న నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన, నోటీసు. దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తణుకు ఎమ్మెల్యే అరివిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తణుకు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు 10,000 నుంచి 13,000కు పెంచడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా వారి వేతనాలను 3,000 పెంచినట్లు చెప్పారు. తణుకు పట్టణంలో సుమారు 57 మంది ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుదల జరిగిందని అన్నారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అంతేకాకుండా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి సంబంధించి వారి జీతాల పెరుగుదల కోసం వారు దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19 కాలంలో 10,000 రూపాయలు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జీతాలని 10,000 నుంచి 13,000 చేయడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ పిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా జీతాలు పెంచుతామని ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు వారి జీతాలని 3,000 రూపాయలు పెంచి ఇప్పుడు కేటగిరీ 2లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి జీతాలు 18,500 రూపాయల నుంచి 21,500 రూపాయలు. అదేవిధంగా కేటగిరీ 3లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు 15,000 రూపాయల నుంచి 18,500 రూపాయలు ఈరోజు ప్రభుత్వం పెంచడం జరిగింది. దీని ద్వారా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 57 మంది అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి ఈరోజు జీతాలు పెరుగుదల వలన వారందరూ కూడా ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగస్తుల పట్ల కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో, ఏ విధంగా వారికి అండగా నిలబడారో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. దానిలో భాగంగా ఈ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచడంతో పాటుగా వారి కుటుంబాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈరోజు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతో పాటుగా అలాగే వారి రిటైర్మెంట్ని కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడుతుంది. ఏదైతే ఈ వర్కర్స్ యూనియన్స్ వారు కూడా ఈరోజు వారు కోరేరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచుతామని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ హామీని అమలు చేసి ఈరోజు ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు 1-2 కిలోమీటర్ల దూరం ఉన్న లబ్ధిదారులకు కమాండ్ జీప్లో 5వ తేదీలోగా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో పాడేరు మండలం మినుమలూరులో డిఆర్ డిపో, అలాగే సుండ్రపుట్టులో మండల స్థాయి గోదాములు పరిశీలించారు. మీరందరూ కూడా కొంచెం ఫోకస్ చేయాల్సింది దీపం 2 పథకం. దీపం 2 పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది లబ్ధిదారులకి మనం 840 కోట్ల రూపాయల వరకు మనం నిధులు కేటాయించుకుని సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే 2,400 కోట్ల రూపాయలతో చేసే పథకం ఇది. చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లిసన్ టు ది డెలిబరేషన్స్.
జేసీ గారు కూడా నేను చెప్పాను. క్షేత్రస్థాయిలో డెలివరీ ఛార్జెస్ తీసుకోవడం, అక్కడ ఉన్న డెలివరీ బాయ్స్ కొంచెం ఇబ్బంది పెట్టడం, కన్స్యూమర్స్లో కొంచెం అది నెగిటివ్ 35-40% ఇంకా ఉంటుంది. దాన్ని తగ్గించాలి మనం. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం ఇంత సబ్సిడీ ఇచ్చి ఉచితంగా మనం గ్యాస్ దీపం కింద ఇస్తున్నప్పుడు ఈ సమస్యలు ఉండకూడదు. దయచేసి మీరందరూ కూడా ప్రతి వారం మీరు కొంచెం సమయం కేటాయించి దీపం ప్రోగ్రెస్ గురించి మీరు ఒకసారి చెక్ చేసుకుని, మీకు జిల్లాల వారీగా ఇవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ల వారీగా ఇవ్వచ్చు, గ్యాస్ ఏజెన్సీస్ కూడా దానికి రెస్పాన్సిబుల్గా ఉంటారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మేము పౌరులకి ప్రతి నెల రేషన్ సరఫరా జరుగుతున్న దానిపైన అధ్యయనం చేయడానికి కోసం ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా పర్యటించాం. మహిళలందరూ కూడా ఎంతో సంతృప్తితోటి MDU వ్యాన్లని ఆపేసిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా పనులు మానుకోకుండా వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఈ 15 రోజుల్లో సరుకులు తెచ్చుకున్న దానిపైన హర్షం వ్యక్తపరిచారు. అదేవిధంగా ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసే విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో కలిసి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పౌర సరఫరా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,000 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే కష్టపడి మన గిరిజనులు ఇక్కడ మన సంపదని సృష్టిస్తున్నారో అక్కడి నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం చేయబోతున్నాం. అదేవిధంగా దీపం పథకం గురించి కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని అడిగాం. చిన్న చిన్న సమస్యలు ఏవైతున్నాయో అవి సరి చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాం. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి, ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అందించడానికి, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు షాపుల దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం కేవలం బియ్యానికిను, పంచదారకిను, కందిపప్పుకే కాకుండా ఇతర సరుకులు కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి నాణ్యమైన సరుకు తక్కువ రేటుకి ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేపడతాం. పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ SFI విద్యార్థుల బృందం ధర్నా. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద SFI నాయకుడు మురళి ఆధ్వర్యంలో పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ SFI విద్యార్థుల బృందం ధర్నా నిర్వహించి పాఠశాల విలీనం వద్ద పాత విధానమే ముద్దు అన్నారు. సత్యవేడు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఇంటర్మీడియట్ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా SFI నాయకుడు మురళి మాట్లాడుతూ మోడల్ స్కూల్ విధానంలో విద్యార్థులకు పాఠశాల దూరం అవుతుంది అన్నారు. డ్రాపౌట్లు పెరిగి మరలా బలహీన వర్గాల విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. దీన్ని అనుసరించి విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేపడుతున్న పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ నినాదించారు. అనంతరం జీవో ప్రజలను కాల్చి నిరసన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో SFI విద్యార్థి నాయకులు సుధా, తేజస్విని, అనిల్, రేణుక, మధు, ప్రదీప్, రాజా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జీవోను రద్దు చేసేంత వరకు, జీవోను రద్దు చేసేంత వరకు, జీవోను రద్దు చేసేంత వరకు. ప్రజలారా, ఈ కూటమి ప్రభుత్వం మనం తెచ్చిన జీవోను విద్యార్థుల సమస్యలు తెలుసుకోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ SMC కమిటీ వాళ్ళే గురుకుల పాఠశాలలో కానీ స్కూల్లో కానీ ఏ ప్రజానికం కానీ ఏ ప్రజాస్వామ్యం కానీ పోకుండా ఈ జీవోను తేవడం జరిగింది. ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకప్పుడు విద్యార్థులతో భేటీ అయ్యి ఆ విద్యార్థుల సమస్య తెలుసుకుని అనేక విధాలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ జీవోను వదిలి విద్యార్థులకు చాలా సమస్యలున్నా ఈ సమస్యలు ఎవరు తెలుసుకోకూడదని, ఎవరు స్కూల్ దగ్గర వెళ్ళకూడదని ఈ జీవోను తేవడం జరిగింది. కావున కూటమి ప్రభుత్వం వారు ఈ జీవోను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు సరైన క్రమంలో, సరైన మార్గంలో మంచి విద్య అందించేటట్టుగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ జీవో మోడల్ స్కూల్ వ్యవస్థను విలీనం చేయడానికి తెచ్చినటువంటి జీవోను ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దీనిని రద్దు చేయాలని SFI తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. చూడండి మా స్లో அப்படியே
రాష్ట్రంలో యూరియా సహా ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రైతన్నలకు యూరియా ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశాతో కలిసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్, జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరు శివాజీ మరియు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6, సూపర్ 7 రూపంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా రైతులను మరిన్ని కష్టాలకు గురిచేస్తుంది. రైతులకు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి 20,000 ఇస్తామని, జూన్ 2024 నుంచే దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మాట తప్పింది. ఈ 2 సంవత్సరాలకి గాను ప్రతి రైతుకు 40,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 మాత్రమే ఇచ్చారు. రైతులను ఈ రకంగా మోసం చేశారు. అంతేకాక 7 లక్షల మందికి ఈ పథకాన్ని కోసేశారు. దీనివల్ల వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పుల మీద ఆధారపడే పరిస్థితిని సృష్టించారు. వీటితో పాటు ఏ రైతుకు గిట్టుబాటు ధర దొరకటం లేదు. రైతు తాను పండించిన పంటలను రోడ్ల మీద వేయాల్సిన పరిస్థితి. మా ప్రభుత్వంలో రైతుల్ని ఆదుకున్న ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతులను కష్టాలు పాలు చేశారు. వ్యవసాయం చేసే రైతులకి యూరియా దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. గతంలో ఉన్నట్టుగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే యూరియా కోసం పోయి క్యూ లైన్లో నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్ట 2 కట్టలు వస్తే తీసుకొని వెళ్లే పరిస్థితి మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించిందంటే అది కేవలం కూటమి ప్రభుత్వం అవగాహన రాహిత్యం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఆ శాఖ మీద పట్టులేదని చెప్పి ఎంతైతే డిమాండ్ యూరియా ఉందో అంత ఆ మేరకు సప్లై ఈ రాష్ట్రంలో జరగట్లేదనేది వాస్తవం. ఇవాళ జగ్గైపేట నియోజకవర్గంలో తీసుకుంటే యూరియా కట్టకి 60-70 రూపాయలు అదనంగా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది తప్ప సహకార సంఘాల ద్వారా వాళ్ళు సప్లై చేస్తే కేవలం 1-2 గంటల్లోనే అంటే 5 కట్టలు కావాల్సిన రైతుకి కట్ట 2 కట్టలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. మిగతా 3 కట్టలు వాళ్ళు బ్లాక్ లో మరి ప్రైవేటు దళారీల దగ్గర ఆ 2-3 కట్టలు అదనంగా 60-70 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళ కాంప్లెక్స్ డిఏపీల దగ్గరకు వస్తే కూడా 200 రూపాయలు అదనంగా వాళ్ళు మరి బయట అమ్ముతా ఉన్నారు షాపుల్లో. అంటే బయట మార్కెట్లో అయితేనేమో యూరియా లభ్యమవుతా ఉంది, కాంప్లెక్స్ ఎరువులు లభ్యమవుతా ఉన్నాయి. సహకార సంఘాల ద్వారా ఎందుకు మీరు రైతులకు ఇవ్వట్లేదని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మరి ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం తీసుకుంటే గతంలో రైతు భరోసా కౌలు రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చాడు. అంతేకాదు అటవీ భూములు మరి అసైన్మెంట్ ల్యాండ్స్ వాటికి కూడా సేద్యం చేసుకునే రైతులకు కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాలు సుమారుగా 22Aలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇవాళ 7 లక్షల ఎకరాల రైతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్గొట్టే పరిస్థితి. ఇవాళ 54 లక్షల మంది రైతులకి గత సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తే ఇవాళ 48 లక్షలకే దాన్ని కుదించిన పరిస్థితి కూటమి ప్రభుత్వం. అంటే అవకాశం ఉన్న మేరకు రైతులను తగ్గించే పరిస్థితి. కాబట్టి అలానే ధరల స్థిరీకరణ నిధి పెడతా అన్నారు. దానికి ఇంతవరకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. అలానే గిట్టుబాటు ధరలు లేవు. ఈ రాష్ట్రంలో విత్తనాలు సరిగా సరఫరా చేయలేదు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. రైతు భరోసా కేంద్రాలని ఇవాళ నడిచే పరిస్థితి లేదు. గతంలో 5 సంవత్సరాలు రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు వాటి ద్వారా ఆ ఊళ్ళలోనే ఎరువులు పోయి రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకుని డబ్బులు కడితే నెక్స్ట్ డే ఆ ఎరువులు రైతు భరోసా కేంద్రం దగ్గర అదే ఊళ్ళో ఇచ్చిన పరిస్థితి. కానీ ఇవాళ ఊళ్ళో నుంచి రైతు సహకార సంఘం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి అక్కడ కొనుక్కొని మళ్ళీ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అతను తీసుకెళ్లే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు కోసం రైతు పక్షాన ఆయన ప్రభుత్వం నడిపాడో అదే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా మరి కళ్ళు తెరుచుకొని వాళ్ళు కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ సమస్యలన్నీ కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తప్పనిసరిగా ఆయన మరి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చూడాలి మరి రేపు రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా స్పెసిఫిక్ ఎక్కడ జరుగుతుందో బ్లాక్ మార్కెటింగ్ అని చెప్పి షాపుల పేరు అడిగారు. నిజంగా అధికారులు మమ్మల్ని అడగడం శోచనీయం. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళు కనుక్కోవాల్సిన విషయాలు కూడా మాకు అప్పచెప్పి మీరు ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందో కనిపెట్టి ఆ వ్యక్తుల పేరు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు అడగడం నిజంగా అది శోచనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మరి వ్యవసాయ శాఖ కళ్ళు తెరిచి బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలని చెప్పి రైతులకి
యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ సప్లై. ఫార్మాసిటీలో ప్రమాదం, విషవాయువులు లీక్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లుపిన్ పరిశ్రమలో విషవాయువు విడుదల. 6 కార్మికులకు అస్వస్థత. వైద్యం నిమిత్తం హాస్పిటల్కి తరలింపు. 5 అస్వస్థకు గురైనట్లు, మరో కార్మికుడు తీవ్రంగా అస్వస్థకు గురైనట్టు 6 కార్మికుడిని విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ ఐకాన్కి తరలించారు. మేము చెప్తా ఉన్నాం, వెంటనే సమగ్రమైన విచారణ చేయండి. ఎందుకు ఈ రకంగా అస్వస్థకు గురయ్యారు, అస్వస్థకు గురవడానికి ఏ వాయువులు కారణమయ్యాయి. గత నెల 8వ తేదీన కూడా ఒక కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యి ఒక కార్మికుడు 24 రోజుల పాటు దగ్గరగా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి. అందుకని భద్రతా ప్రమాణాలు కానీ, వాయువులు విడుదలైనప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ అన్నింటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఒకవైపు విచారణ చేస్తున్నాడు, మరోవైపు ఏదైతే డిఎస్పీ ఉన్నారో, సిఐ ఉన్నారో, అలాగే రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పుడే పరిశ్రమకు వచ్చినటువంటి పరిస్థితి. అందుకని మేము చెప్తా ఉన్నాం, గతంలో కూడా పరిశ్రమ యాజమాన్యం వచ్చేటువంటి వైఖరి తీసుకుంది. ఇప్పుడు కూడా తెల్లవారి 3:30 గంటలకి ప్రమాదం జరిగితే జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకని అధికారులు సమాచారాన్ని గోప్యంగా ఉంచేటువంటి పని కొంతమంది అధికారులు చేస్తా ఉన్నారు. అలాగే పరిశ్రమ యాజమాన్యం మాత్రం పూర్తిగా కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంది. లుపిన్ ఫార్మాలో గతంలో జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా యాజమాన్యం దాచివేయాలని చూసింది. కార్మికుడి యొక్క ప్రాణాలతో చెలగాటమాడింది. అందుకని ఇట్లాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన దర్యాప్తుతో పాటు పరిశ్రమ యాజమాన్యం మీద జరిగిన ఘటనకి బాధ్యత చేస్తూ క్రిమినల్ చర్యలు లాంటివి తీసుకోవాలని, కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించాలని, ఏదైతే అస్వస్థకు గురయ్యారో వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.